హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు గిఫ్ట్ ఆదినేచర్ అన్న వాళ్ళ మదన్ వాళ్ళతో కలిసి అయితే రాగాపురానికి వచ్చి ఇక్కడ చేపలు అయితే పడుతున్నాము. ఇప్పుడు అన్న వాళ్ళు అయితే మోటార్ అయితే దించుతా ఉన్నారు. ఇక్కడ కలిసి చేపలు అయితే పడుతున్నారండి. చూడండి, ఇప్పుడు మన మదన్ వాళ్ళు అందరూ కలిసి అయితే మోటార్ అయితే కిందకైతే దించుతా ఉన్నారు. మన మదన్ వాళ్ళు మన ఊరికి అయితే వచ్చారు, అందుకనేసి మనల్ని కూడా రమ్మన్నారు. ఇక్కడ మన చేపలు అయితే పడతాము ఈ బంధులు అయితే మన మదన్ వాళ్ళతో కలిసి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఈ రోజంతా ఎలా గడిపామో చూపిస్తాము వీడియోలో. పక్కలు పడితే ఇప్పుడు మన అన్న వాళ్ళు మోటార్ అయితే దిగిస్తా ఉన్నారు. ఇంకొక 10 నిమిషాలకి మోటార్ అయితే రెడీ అయిపోతుంది. నీళ్ళైతే అవన్నీ నీళ్ళైతే చేసేసి అప్పుడు మనకి చేపలు ఏమేమి వస్తాయో ఇప్పుడు చూపిస్తాను. అప్పుడు దాకైతే వెయిట్ చేయండి. పడుతుంది మన మోటార్ 10 నిమిషాలు అయితే పడుతుంది. ఇంకా 10 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు దీంట్లో అయితే నీళ్ళన్నీ చేసేసి మనకి ఏమేమి చేపలు పడతాయో చూద్దాము. చాలా రోజులు అయింది కదా, స్టక్ అయిపోతుంది. మామూలుగా చెక్క ఉంటాయి లాగలా. నిన్న లాగేమో ట్రై చేస్తాం, పడితే కదా. అవును, మొన్న వచ్చారు కానీ నిన్న ఇక్కడికి వచ్చాం. ఇది దాంతో లాగాం కానీ రాలా. ఈ పైన చేపలు తిరుగుంటే కింద కానిపోతుందా? కానిపోయినా కూడా అవి కూడా రాలా. నన్ను కంపెనీ కూడా వీడియోలో పడాలనేసి వైట్ షర్ట్ అటు రెడీ చేసి బొట్టు పెట్టుకుని మొహం కడుకొని వచ్చాడు. పోయి మామూలుగా అయితే నల్లగా ఉంటాడు. మన మోటార్ అయితే రెడీ చేసేసారు. ఇప్పుడు నీళ్ళు వస్తాయా చూద్దాం అనండి. అయితే కింద పైన కష్టపడి అయితే మోటార్ అయితే ఫిక్స్ చేసేసారు. ఇప్పుడు సైడ్ పెడితే గిడ్డ అంతా నాశనం అయిపోద్ది అనేసి ఇక్కడ రోడ్ మీద సైడ్ అయితే మలిచేశారు. మనం కూడా చాలా ఆతృతంగా అయితే ఉన్నాం. ఇప్పుడు చేపలు అయితే పడతామనేసి ఇంకా స్టార్ట్ చేస్తారు అన్నోడు. స్టార్ట్ చేసిన వెంటనే మనం చేపలు అయితే పడదాము. మన మోటార్ కూడా రెడీ అయిపోయింది. నీళ్ళు కూడా సక్సెస్ఫుల్గా అయితే పోతా ఉన్నాయి. ఇంకా చాలా మంది అయితే చేపల కోసం అయితే వెయిటింగ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడనే చాలా ఈ నీళ్ళని ఇంకొక 20 minutes లోపల అయితే అన్నీ అయితే వెళ్ళిపోతాయి. నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అనేసి ఇక్కడ వాళ్ళకి అయితే కట్ చేస్తున్నారు. నీళ్ళన్నీ వెళ్తున్నాయి. అక్కడ చాలా నీళ్ళు అయితే కనుక ఇంకొక 20 నిమిషాలు అయితే నీళ్ళు మొత్తం అయితే తగ్గిపోతాయి. అప్పుడు చూద్దాం రండి. పొలాలు మస్తు దిగేసింది. అయిపోండి, ఇప్పుడు వచ్చి ఆ గోతం దాకా నీళ్ళు ఆ సేపటికి అయితే నీళ్ళు అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి పచ్చిలు కూడా వెళ్ళకుండా మెస్ అయితే పెట్టేసాము. చాలా పచ్చి పిల్లలు, చాలా పచ్చి పిల్లలు, అన్ని చేపలే. చాలా చేపలు అన్ని రకాలు ఉన్నాయి. నీళ్ళు అన్ని వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. ఆడే చచ్చిపోతారా డబ్బకి అయిపోయినారు నీళ్ళని. జస్ట్ స్టార్ట్ చేస్తారు మిషన్. అప్పటికే చూడండి చాలా నీళ్ళు వరకు అవుతున్నాయి. పది నిమిషాలకి అయిపోతాయి, గంట సేపు పడదు. చూడండి ఎన్ని పత్తి పిల్లలు కావాలని పత్తి పిల్లలు ఇంచుమించు ఒక 2 కేజీలు దాకైతే ఉంటాయి ఈ పత్తి పిల్లలే. ఒక్కొక్క పనిలో ఉండరు. కూడా ఉంది. వీటిని జల పిల్లలు అంటారు. వీటిని చాలా జాగ్రత్తగా అయితే పట్టుకోవాలి. ఈ కుట్టే
ఇంకో చిన్న నిప్పు పుట్టవు, చాలా డేంజరు. కానీ టేస్ట్ ముట్టుకైతే సూపర్గా ఉంటుంది జల్లపిల్లలు అయితే. ఇదో అంతరించిపోతున్న జాతులు ఇది ఒకటి జల్లపిల్ల. చాలా అయితే బాగున్నాయి. ఇప్పుడు చాలా చేపలు అయితే అంతరించిపోయినాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్న వాళ్ళందరూ అయితే వెయిటింగ్ అయితే చేస్తూ ఉన్నారు చాలా మంది అయితే ఈ చేపల కోసం. మొన్న మనం గేలం ఎత్తుకొని కొరవేళ్ళ కోసం అని పోయాం కదా, అప్పుడు మనకి ఏం పడలేదు. ఏడు చూడండి ఇంత బుద్ధి తూములు చాలా కొరవేళ్ళనే ఉన్నాయి. గిరిగానే కొరవేనా ఏ ఇందాక నేను పట్టుకున్నప్పుడు గిరిగానని చెప్పాడు అన్న మొదన్న. కొరవేనిదా అందుకనేసి నడదాను. గిరిగానంటే వేరు, కొరవేనంటే వేరు అంట. వేరే కదా. పట్టుకో, చేత్తో పట్టుకో, మొత్తం బట్టి గుంపుగా. ఎవరి వల్ల కాదు, చేతులు అసలు రావట్లే నాయన. నీళ్ళైతే తగ్గిపోతా ఉన్నాయి. కొంచెం 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 నీళ్ళైతే తగ్గుతా ఉన్నాయి. నిజాన్ని పడేస్తున్నాడు ఈ నీళ్ళగా పక్క ఎండ్రకాయలు ఉన్నాయి. ఏ వెళ్ళే పక్కలేనా ఎగురు ఎగురు వెళ్తా. పక్క పిల్లలన్నీ దీంతో వెళ్తున్నాయా? ఎగు కొట్టుకుంటున్నాయి. నువ్వు చాలా ఉన్నాయా? ఇగో చూడు ఎన్ని ఉన్నాయో, చచ్చిపోయినాయి చాలా చేపలు. మెస్ వేసినాడా? మెస్ ఆడేసింది కింద. చాలా అంటే చాలా వెళ్ళిపోయినాయి. చాలా పక్కి పిల్లలు వేస్ట్. ఆడ చాలా పక్కలు పోయినాయి ఆడ. ఇప్పుడు వాడలే, ఇందాక చాలా ఇల్లు ఉన్నాయి. చాలా పక్కలు వెళ్ళినాయి. ఎగిరిగిరి వెళ్తున్నాయా? ఎగరా నేను బతాను ఉండండి, మీ వల్ల కాదు. మీరంతా పిల్ల బచ్చాడు. పడేనారా? పర్వాలేదు గిరిగారా? మదన్న ఇంకా ఫ్రెండ్స్ మదాన్ని అయితే కష్టపడి అయితే పర్వాలేదు పట్టాడు. ఫైనలీ చాలా పెద్దది. జిలేబీ అసలు లేదు. లేవు చాక్ పీసులు, కొరవేళ్ళు, పక్కిలు. ముందే ఏం చేస్తావు? దాన్ని పోటీల మీద పడుతున్నారా? నువ్వు ఓడి మీద ఎవరే కాపా పో అంటారా? నువ్వు అంట పట్టాలా? నువ్వు పట్టాలంట, దాంతో పట్టాలంట. దాంతో అసలు లేదు చేప. మన మోపడు చూడండి ఎంత కష్టపడుతున్నాడు. పట్టరా చాక్ పీస్ పట్టు. మీ ఇద్దరు ఎవరు ముందు పడతారు? నువ్వా మదన్న? ఇగో చూసాడు రా మామూలుగా. ఇగో చాక్ పీసు. అది కూడా పాము మాదిరి పొమ్మడయా వస్తుంది పైకి. అది జారిపోతాయి, రావురియా. చిన్న సందునగా నిరుక్కోపోతాయి. లక్షలు చేపలు రా.
చాలా నీళ్ళైతే ఉన్నాయి అందుకనేసి మనకు చేపలు అనేది కనబడలేదు. ఇప్పుడు చూడండి నీళ్ళైతే చాలా వరకు అయితే తగ్గిపోయాయి. చాలా వరకు అయితే నీళ్ళైతే తగ్గి చూడండి పైన చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో చూడండి. చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. ఇట్లా గిరిగేని కొరవేని జల్లలు అన్నీ అయితే ఉన్నాయి. పత్తి పిల్లలు అయితే చాలా ఉన్నాయి. మా ఊళ్ళో చూడండి చాక్ పీసులు పట్టడానికి ట్రై చేస్తా ఉన్నారు. చాలా ఇంకొక 5 నిమిషాలకి అయితే నీళ్ళన్నీ తగ్గిపోతాయి. కానీ కలిపెడతా ఉన్నారు అందుకని గిరిగేని వాలగా కొరవేని 3 రకాలైతే పట్టున్నాం. ఇప్పుడు నీళ్ళైతే తగ్గినాయి. చిక్కం వేసి లాగుతున్నారు మన వాళ్ళందరూ కలిసి. ఇప్పుడు మన చిక్కంలో చూద్దాం. మన వాళ్ళందరూ చిక్కం వేసి లాగుతున్నారు. పట్టనే పట్టారు పైకి తీసుకురండి. లాగిన దానికి ఎన్ని చేపలు పడ్డాయో ఇందా నుంచి ప్రయత్నిస్తున్నాం. చిక్కని తెచ్చి లాగిన చూడండి ఎన్ని చేపలు పడ్డాయి. చాలా వెళ్ళిపోయినాయి. కొరవేండి ఇంపార్టెంట్. చాలా కొరవేలు ఉన్నాయి. నీ పక్కనే చాలా కొరవేలు ఉన్నాయి చూడు. వచ్చినాయా? వచ్చినాయి. పట్టాయో పెద్దది అన్నింటికై పెద్దది. ఎగరుతున్నాయి ఎగిరి వెళ్తున్నాయి మొత్తం. ఇంచుమించు 6 కేజీలు దాకా పట్టేసాం. 6 కేజీలు 6 కేజీలు ఉంటాయి. ఇంకా ఉండలా ఇంకా 5-6 కేజీలు ఉన్నాయి. నువ్వు చేస్తావు గ్రేడింగ్ నా మొత్తం గ్రేడింగ్ అంతా నీ వాళ్ళే మొత్తం వదిలి లోపల ఆడ కూర్చొని వదిలి చిన్నవన్నీ వదిలేను దొద్దు మనకి అవసరం అది కానీ వాళ్ళకి కూర బాగుంటదంట. దీంట్లో పోయి మొత్తం పోయి చేపలు కొరవేండి అది అది ఎందుకు పారేసావా? కొరవేన్లు గిరిగేన్లు దీంట్లో కొరవేన్లు గిరిగేన్లు ఎగిరిపోతాయని భయంగా ఉంది. నేను వచ్చాను కాబట్టి మీ ఊరికి నువ్వు వచ్చావు కాబట్టి మేము కూడా ఏడు ఉండేదా రకరకాల చేపలు ఇవి వచ్చేసి గెండు పక్కి సన్న పెట్టేదా పక్కిలు పెట్టేదా ఇవి వచ్చేసి గెండు పక్కిలు అంటారు. ముళ్ళు ఎక్కువ ఉంటాయి అంటే గెండ్లు కాదు వీటిని గెండు పక్కిలు అని పిలుస్తారు. ఈ ఇంకొకరంత పెద్ద అవుతాయి అంతే. ఇవి వచ్చేసి మామూలు పక్కిలు జల్లలు అలాగే ములసలు లేవులేరా ఇగో బుట్ట బుట్ట రొయ్యలు ఇసుక పురులు అన్ని రకాలైతే ఉన్నాయి. ఇవి అయితే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అన్ని ఆల్ రౌండ్ చేపలు అయితే పడేసాం చూడండి. కష్టపడి ఏం కాదు కష్టపడిస్తేనే పడ్డాయి. కష్టపడి ఏం కాదు కష్టపడి ఎట్లా పడ్డా కష్టపడింది మీరు. అదే నీళ్ళని తోడేసి బట్టి ఆడబట్టాం చూడండి ఎన్ని వచ్చాయో. మన ఊర్లో మనం ఎంత వీళ్ళకి మన కొరవేల కోసం పోయినాం అసలు ఒక్కడి కానీ చెక్కలా. నిజంగానే మన బాయిలోకి ఎంత ట్రై చేసాం. కేజీ 100 పక్కులో 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 చీపి ఎటువంటి పక్కులో సన్న పక్కులో కొరవేలా కొరవేళ్ళు 300 కేజీ కొరవేళ్ళు సరేనివా పక్కులో ఖాళీ అయిపోతుంది దబరా గబాన్ వచ్చినకి. మనం అందరం పైన కష్టపడి అయితే చిక్కం అయితే లాగైతే చేపలు అయితే పట్టుకున్నాము. అందరం అయితే తలా 2 అయితే పంచుకున్నాము. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో
ఒకసారి అయితే కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.